సంక్రాంతి వస్తేనే ఇది పతంగుల పండుగ. ఎక్కడ చూసినా పతంగులు ఉంటావు. ముఖ్యంగా పిల్లలు, యూత్ అందరు కూడా ఈ ఒక పతంగుల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక హ్యాపీ ఫెస్టివల్. చాలామంది వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ ఒక పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొందరు కూడా హాని జరగడం జరుగుతుంది. చాలామందికి బాధను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ ఒక చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతోనే ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ ఒక చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ ఒక దొంగచాటిగా ఈ ఒక చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం అన్న వల్ల వాళ్ళు కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీడ్ని కూడా చివరి దాకా కూడా తీసుకెళ్ళి ఎవరెవరు కామర్స్ సైట్స్ని అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధము, బ్యాన్ కంప్లీట్లీ. వాళ్ళు కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఈ యొక్క మీడియాలో, సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళపైన కూడా 24 hours వాచ్ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఎవరైనా ఈ ఒక చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అమ్మేవాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి. సో ఈ మధ్యలో కూడా కొంతమంది మనం బికాజ్ బాగా ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పి కొంతమంది రైల్వేసు, కొంతమంది బస్సెస్, కొంతమంది కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకు వాళ్ళందరూ కూడా స్పెసిఫిక్ వాళ్ళు కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. కొరియర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా నేను యాజమాన్యాలు కూడా కోరుతున్నాను, మీరు ఎవరు కూడా ఇలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు, చేస్తే డెఫినెట్లీ మీ పైన కూడా కేసు కావడం జరుగుతుంది. ఈ ఒక ప్లాస్టిక్ ఐటము ప్లస్ గాజులతోని ఇది తయారు చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళపైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా పక్షులకి, మనుషులకి బాగా అంటే బాగా మనము ఇది నష్టం జరుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ వైర్కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే, ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు. సో ప్రజలు కూడా
బాధ్యతంగా వివరించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోషం కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. అట్లానే పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా చాలా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇది ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితులు కొనొద్దు. సో అందరు కూడా డోంట్ బై చైనీస్ మాంజా, సే నో టు చైనీస్ మాంజా అని చెప్పి నేను కోరుతున్నాను. బీ రెస్పాన్సిబుల్. పేరెంట్స్ కూడా కొంచెము జవాబుదారీతంగా, అదేవిధంగా ప్రజలు కూడా జవాబుదారీతంగా వాళ్ళు పని చేయాలి. వాళ్ళందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను.